హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ మేము అందరం కలిసి మా పిన్ని వాళ్ళ పొలం కాడికి వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు నేను సంక్రాంతికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనేసి. సో మేమందరం కలిసి మా పిన్ని వాళ్ళ పొలం చూద్దాము, అట్లనే వెజిటేబుల్స్ తెంపుకొచ్చుకుందాం అనేసి బయలుదేరినాం ట్రాక్టర్లో. మా బాబాయ్ డ్రైవ్ చేస్తాండ్రు, మేము వెనకాల కూర్చున్నాం. ఇదంతా పత్తి చేను, వెనకాలేమో పొలాలు ఉన్నాయి. ఇంకా వ్యూ అయితే మస్తు అదిరిపోయింది. ఇటు సైడ్ కొండలు, అటు సైడ్ పొలాలు, ఒక సైడ్ పత్తి చేను, సూపర్ అనిపించింది. ఇదేమో మా పిన్ని వాళ్ళ మిరప తోట, చూడండి ఎంత బాగుందో. రండి, మీ అందరికి కూడా నేను మిర్చి చూపిస్తాను. ఎంత పండు మిర్చి, ఎంత రెడ్గా ఉందో, మస్తు అనిపించింది చెట్లను చూస్తే. సో ఇవన్నీ నేను కొన్ని కోసుకున్నా. దేనికోసం అంటే మనం ఈ సీజన్లో చింతపండు పచ్చడి చేస్తాం కదా, సో దానికోసం పండు మిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకనే కొన్ని తెంపిన నేను. ఇంకా మా పిల్లలు అయితే మొత్తం ఒక ఎట్లా అంటే ఇక అసలు చేతికి దొరకకుండా ఎటు ఉరకడం అటు ఉరకడం, మొత్తం కవర్ చేసేసారు ఫీల్డ్ మొత్తం. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. ఆ చేతిలో పండుమిర్చి చూడండి, మస్తు అనిపిస్తుండే తెంపుతుంటే. ఇంకా మా పాప, మా చెల్లెలు వాళ్ళ పాప, మేమందరం కలిసి తెంపినాం. కొంచెం ఎండ ఎక్కువ ఉండే, అయినా కానీ ఏమనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సిటీలో ఉండే వాళ్ళకి ఇవంతా ఫీల్డ్స్ ఇవన్నీ అలవాటు ఉండదు. కానీ వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది, మస్తు ఎంజాయ్ చేసినాం అన్నట్టు. తర్వాత ఇటు పక్కన టమాటో చెట్లు పెట్టారు మా పిన్ని వాళ్ళు. చాలా తక్కువ పెట్టారు ఈసారి, ఒక 4-5 rows అట్లా పెట్టారు. లాస్ట్ ఇయర్ బాగా పెట్టిందంట కానీ రేట్ లేదంట. సో అట్టిగా వేస్ట్ అయిపోయినాయి టమాటాలు. 10 రూపీస్కి 3-4 kgs కూడా ఎవరు అడగలేదు అనేసి ఈసారి కొన్ని ఇంట్లో మందం పెట్టుకుందాం అనేసి పెట్టిందంట. కాకపోతే ఈసారి రేట్ ఎక్కువ ఉంది. సో అడిగిన వాళ్ళకి ఇంట్లోకి సరిపోని ఉంచుకొని మిగతాయి సేల్ చేసుకుంటున్నారు. నేను ఇక్కడికి తీసుకొచ్చుకుందాం, మా ఇంటికి తీసుకొచ్చుకుందాం అనేసి తెంపుకుంటున్నా. ఒక 2-3 kgs తెంపిన. అట్లనే పచ్చిమిర్చి కూడా తీసుకెళ్దాం అనేసి ఈ పచ్చిమిర్చి కూడా తెంపుతున్నా. ఎంత బాగుందో అసలు. ఒక్క చెట్టుకి ఒక మినిమం 50 అట్లా ఉన్నాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి కావచ్చు. కానీ కొంచెం మంచిగా గ్రో వచ్చినాయి, అంటే వైట్ కలర్లో కొంచెం తెంపడానికి వచ్చినాయి. చూసి తెంపమని మా చెల్లెలు వాళ్ళు చెప్తే అట్లనే తెంపేసిన. ఫస్ట్ టైం నేను కూడా మిర్చి తోటకి వెళ్ళడం. వెనకాల ఉంది మా చెల్లెల వాళ్ళ పాప. అందరు హెయిర్ పైకి పెట్టేసుకొని ఫుల్గా అసలు ఎండలో ఎంతసేపు తిరిగినాము, ఒక 2-3 hours ఆ ఎండలో ఆ ఫీల్డ్లోనూ అట్లనే ఎంజాయ్ చేసినాం. మస్తు అనిపించింది అసలు. నా ఎంజాయ్మెంట్ చూడండి, తెంపుకుంటే ఎట్లా చూపిస్తున్నాను మీకు. అన్నీ తెంపుకొని మళ్ళీ రిటర్న్లో కూడా మేము ట్రాక్టర్లోనే వచ్చినాం. దారిలో ఇంకా ఉండే రేకాయ చెట్లు అవి ఉన్నాయి, అవి కూడా తెంపుదామని అనుకుంటే అవి తినద్దు అనేసి అన్నారు. సో అవేం టచ్ చేయలేదు, వచ్చేసినాం ఇంకింటికి. వచ్చాక మళ్ళీ అన్నీ తయారు చేసుకొని కరీంనగర్ వచ్చేసినాం. ఇంతే ఫ్రెండ్స్, నా ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి. బాయ్.